అది 1840వ సంవత్సరం జూలై 9వ తారీఖు రాత్రి 11 గంటలకి బోర్న వర్షం పడుతుంది. మరోపక్క ఉరుములు పిడుగులు. రాయలసీమలో ఒక ప్రాంతానికి చెందిన ఒక తహసీల్దార్ రాఘవచారి భార్య కానీ ఒక స్త్రీతో కలిసి నిద్రపోతున్నాడు. సడన్గా దడ్ 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 అని చప్పుడు వినిపించింది. ఏంటా శబ్దం అని లేచి చూశాడు. అది తలుపు తట్టిన శబ్దం. మళ్ళీ గట్టిగా ఎవరో తలుపు తడుతున్నారు. వెంటనే ఈ టైంలో ఎవరా అని ఆలోచిస్తూ గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగా అంతా చీకటి. సడన్గా ఒక పిడుగుపడి ఆ మెరుపు వెలుగులో 6 అడుగుల కన్నులు తిరిగిన శరీరంతో కోపంగా చూస్తున్న ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వెలుగులో అతన్ని చూడగానే రాఘవచారి గుండె ఒక్కసారిగా బెదిరి 2 అడుగులు వెనక్కి వేసి ఈ ఎవరు నువ్వు అని వణుకుతున్న గొంతుతో అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఒరే పిరికినయ్యాలా, నన్ను చూస్తేనే నువ్వు భయంతో గజగజ వణుకుతున్నావే, అదే రేపు మా దొర ఆవేశంతో చింతనిప్పుల్లాంటి కళ్ళతో చేతిలో నరకడానికే తయారు చేయబడింది అనేటువంటి కత్తితో నీ తల నరకడానికి నీ ముందు నిల్చున్నప్పుడు నీ కళ్ళలో భయం తలుచుకుంటేనే నవ్వు వస్తుంది. ఇదిగో మా దొర నీకు ఈ లేఖ నిమ్మన్నాడు అని ఒక పత్రం రాఘవచారి చేతిలో పెట్టాడు. రాఘవచారి భయంతో 2 అడుగులు వెనక్కి వేసి కాగడ వెలుగులో ఆ ఉత్తరం చదవడం మొదలుపెట్టాడు. ఆ ఉత్తరంలో, ఒరే రాఘవచారి, తెల్ల కుక్కల్ని వెనక ఉన్నారన్న కండ కవరంతో ఈ రేనేటి బిడ్డనే అవమానంగా మాట్లాడావు. పొగరపట్టిన నీ తలని రేపు మధ్యాహ్నం నేరుగా నేనే వచ్చి నరుకుతాను. నీ కార్యాలయపు ఖజానాను కొల్లగొడతాను. నీకు చేతనైతే నీ తెల్ల కుక్కల సహాయంతో నీ ప్రాణాలు నీ ఖజానాన్ని కాపాడుకో. ఇట్లు నీ పాలిట యముడు దొర ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని రాసుకుంది. ఎదురుగా చూస్తే ఆ లేఖ తెచ్చిన వ్యక్తి మాయమయ్యాడు. ఆ ఉత్తరం చదవడం పూర్తయినప్పుడే రాఘవచారి సగం చచ్చిపోయాడు. అప్పుడు మంచం మీద ఉన్న ఆ స్త్రీ రాఘవచారితో, స్వామి ఏంటా లేఖ అని అడిగింది. అందులో రాసి ఉన్నది ఆమెకు చెప్పాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అమ్మో, ఆయన పగపడితే పాముకన ప్రమాదకరం. ఆయన దెబ్బ పులిపంజాలా ఉంటుందని నేను విన్నాను. ఇక నీ ప్రాణాలు ఆ దేవుడే కాపాడాలి స్వామి అని చెప్పి వెళ్ళిపోయింది. ధైర్యాన్ని, సాహసాన్ని, తెలివిని కలిపి ఒక మనిషిని చేస్తే అది ఇలానే ఉంటుందేమో అన్నట్టుగా ఉండే అత్యంత వీరుడు, పరాక్రమవంతుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అతని కథను వింటుంటేనే ప్రతి క్షణం రోమాలు నిక్కబుడుచుకుంటూనే ఉంటాయి. చివరిగా అతని తలను నరికి కోయిలకుంట్ల కోటగుమ్మానికి 30 సంవత్సరాల పాటు వేలాడదీసింది బ్రిటిష్ ప్రభుత్వం. కేవలం అతని తలను చూపించి దశాబ్దాల పాటు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంతటి వీరుడికే ఈ గతి పట్టిందంటే సాధారణ మనుషులు మీరెంత అని హెచ్చరికగా చూపిస్తూ జనాల్ని మళ్ళీ తిరుగుబాటు చేయకుండా బ్రిటిష్ వాళ్ళు భయపెట్టారు. దీనిని బట్టి మీరే ఊహించుకోండి అతను ఎంత పెద్ద వీరుడో. ఇప్పుడు ఆయన కథ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. 1 కాదు, 2 కాదు, మేబీ 4 ఎపిసోడ్స్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. Get ready to experience the revolution of a great freedom fighter, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. రాత్రిపూట భయంతో రాఘవచారి వెంటనే కడపలో ఉన్న బ్రిటిష్ అధికారులకి సందేశం పంపాడు. తెల్లారేసరికి వందలాది సైన్యంతో దఫాదార్ వార్సింగ్ నేతృత్వంలో వందలాది సైనికుల్ని రాఘవచారి పనిచేస్తున్న ట్రెజరీ ఆఫీస్కి ప్రొటెక్షన్ కోసం బ్రిటిష్ ప్రభుత్వం పంపించింది. రాఘవచారికి తోడుగా బ్రిటిష్ ఆఫీసర్ ఎడ్వర్డ్తో కలిసి ఇద్దరు ఒక గదిలో కూర్చున్నారు. మధ్యాహ్నం అవుతుంది. ఇంతలో వార్సింగ్ని రాఘవచారి అడిగాడు, మీరు మీ సైన్యంతో నరసింహారెడ్డిని ఆపగలరు కదా అని. దాని కోపంగా వార్సింగ్ రాఘవచారిని చూస్తూ, నేను గురి చూసి తుపాకీ కాల్చడంలో నిపుణుణ్ణి. నా సైన్యం అంతా యుద్ధ విద్యల్లో బాగా ట్రైనింగ్ తీసుకున్న వారే. ఆఫ్టర్ ఆల్ మీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక తిరుగువాడు. బ్రిటిష్ సైన్యంని దాటి నీ దగ్గరికి రావడం అనేది కల్లో కూడా జరగదు అని వ్యంగ్యంగా నవ్వాడు. ఇంతలో టంగ్ అని ఒక శబ్దం వినిపించింది. అది గడియారం 12 అయినందున వచ్చిన శబ్దం. ఇంకా రాఘవచారి గుండెల్లో రైలు పెరుగుతున్నాయి. ప్రతి 5 నిమిషాలకి తన కోట్ జోబుల నుండి గుండ్రంగా ఉన్న ఒక చేతి గడియారం తీసి చూసుకొని మరలా జోబులో పెట్టుకుంటున్నాడు. టైం 12:15 అయింది. మరలా చేతి గడియారం బయట తీసి నరసింహారెడ్డి రాకూడదని మనసులో దేవుడిని ప్రార్థిస్తూ ఆ గడియారం జోబులో పెట్టుకుంటుంటే ఆ నిశ్శబ్ద సమయంలో దూరంగా గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. ఒక్కసారిగా రాఘవచారి గుండె ఆగిపోయినంత పనైంది. వస్తున్నాడు, నరసింహారెడ్డి వచ్చేస్తున్నాడు అని పిచ్చివాడ్లు అరుస్తున్నాడు. వెంటనే వార్సింగ్ గదిలో నుండి బయటకు వెళ్ళాడు. గది లోపల నుండి రాఘవచారి గొల్లు పెట్టుకున్నాడు. వార్సింగ్ బయటకు వచ్చేసరికి ఎదురుగా ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ నరసింహారెడ్డి సైన్యం కత్తులతో, కర్రలతో బ్రిటిష్ వారిపైకి వస్తున్నారు. బయట భీకర యుద్ధంలా పోరాటం జరుగుతుంది. వీరిలో నరసింహారెడ్డి ఎవరా అని వార్సింగ్ కళ్ళు వెతుకుతున్నాయి. తనకు ఎదురుగా కొండల్లో పడిన హఠాత్ వర్షం వల్ల ఏర్పడిన వరద నీరు ఎంత ఉధృతంగా, వేగంగా తన దారిలో వచ్చే చెట్లను సైతం పెకిలించి పక్కకు తోసేస్తుందో అలా నరసింహారెడ్డి నల్లని గుర్రం పైన
ఒక చేత్తో గుర్రాన్ని కంట్రోల్ చేయడానికి పట్టుకున్న తాడుతో మరో చేత్తో పదునైన కత్తిని పట్టుకొని తన దారికి అడ్డుగా ఉన్న సైనికులందరినీ ఒక్కో వేటికి ఇద్దరు ముగ్గురిని తెగ నరుకుతూ వార్సింగ్ వైపుగా వస్తున్నాడు. అది చూసిన వార్సింగ్కే చెమట పట్టింది. వెంటనే తన తుపాకీ తీసి రెడ్డికి గురిపెట్టి వణుకుతున్న తన చేతితో తూటాన్ని పేల్చాడు. కానీ అది మిస్ అయింది. మరో తూటాన్ని పేల్చాడు. అది రెడ్డి కుడిభుజం పక్కగా పోయింది. కానీ రెడ్డికి గాయమేమీ అవలేదు. మరలా గన్ లోడ్ చేసి పైకెత్తి ట్రిగ్గర్ నొక్కే లోపు రెడ్డి కత్తి వార్సింగ్ మన్ని చీల్చుకుంటూ పోయింది. వార్సింగ్ మోకాలపైన పడి అక్కడికక్కడే చనిపోయాడు. అది చూసిన బ్రిటిష్ సైనికులు ఒక్కసారిగా యుద్ధం ఆపి అక్కడి నుండి పారిపోవడం మొదలుపెట్టారు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. రెడ్డి గుర్రం ట్రెజరీ ఆఫీసులోకి వెళ్ళింది. అప్పటికే ఆ ఖజానాలో ఉన్న 805 రూపాయల 10 అణాల 4 పైసలు తన అనుచరులు మూట కట్టారు. రాఘవచారి ఎక్కడా అని రెడ్డి అడిగాడు. ఆ గదిలో దొర అని చూపించారు. రెడ్డి గుర్రం దిగి తన బలమంతా ఉపయోగించి గది తలుపుల్ని భుజంతో గుద్దాడు. మొదటిసారికి తలుపులు తెరుచుకోలేదు. కానీ రెండోసారి గుద్దినప్పుడు ఆ తలుపులు ఒక్కసారిగా విరిగి తెరుచుకున్నాయి. నరసింహారెడ్డి గదిలోకి వెళ్ళగానే తన ఆకృతి, తన ఆవేశం, తన కోపం చూసిన రాఘవచారి ప్రాణాల మీద ఆశను వదిలేసుకున్నాడు. వెంటనే రాఘవచారి కుర్చీ మంచి లేచి వెనకున్న గోడ దగ్గరికి వెళ్ళి, నరసింహారెడ్డి నన్ను ఏం చేయకు, నన్ను వదిలే, నా ప్రాణాలను భిక్ష పెట్టు, నన్ను వదిలే అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు నరసింహారెడ్డి, ఎరా రాఘవచారి, నేను నా అనుచరుడి దగ్గర నన్ను ముష్టివాడిని అని కండకావరంతో అన్నావు. మరి ఇప్పుడు నువ్వే ఒక ముష్టివాడిలా నా దగ్గర నీ ప్రాణాలు భిక్షం ఎత్తుకుంటున్నావు, ఏంటిది అని అడిగాడు. వెంటనే రాఘవచారి, దొరా నన్ను క్షమించు, నీ కాలు ముక్తా అని నరసింహారెడ్డి పాదాలపై పడ్డాడు. ఒక్కసారిగా ఆ గదిని నిశ్శబ్దం మింగేసిందా అనేంత ప్రశాంతంగా అయిపోయింది. చుట్టుపక్కల ఉన్న రెడ్డి అనుచరులు అందరి ముఖంలో ఆనందం చిన్న చిరునవ్వు రూపంలో వచ్చింది. అదే గదిలో ఉన్న బ్రిటిష్ అధికారి ఎడ్వర్డ్ మాత్రం షాక్లో ఉన్నాడు. అతను నరసింహారెడ్డి కాళ్ళ వైపు చూశాడు. అతని కాళ్ళని పట్టుకుని ఉన్న రాఘవచారి శరీరానికి తల లేదు. రాఘవచారి రక్తం మాత్రం రెడ్డి కత్తి నుండి ఒక్కో చుక్కగా కిందకు కారుతుంది. అంటే రాఘవచారి రెడ్డి కాళ్ళని పట్టుకోకముందే అతని తలని రెడ్డి నరికేశాడు. ఆ గదిలో ఉన్న అందరూ ఒక్కసారిగా జైహో నరసింహారెడ్డి జైహో అని అరుస్తున్నారు. అది చూసిన ఎడ్వర్డ్ ప్యాంట్లోనే పోసేసుకున్నాడు. ఎడ్వర్డ్కి గుండు కొట్టించి బట్టలు విప్పి రోడ్డు మీద ఊరేగించి, మీ తెల్ల కుక్కలకి చెప్పు ఇది నా పనే అని, రేపు సాయంత్రం నైనాలప్ప కొండపైన మీకోసం ఎదురు చూస్తానని, నా తలని తీసుకెళ్ళడానికి ఎవరైనా ఎంతమంది అయినా పర్లేదు రండి, నేను సిద్ధంగా ఉన్నాను, ఇది మీ బ్రిటిష్ ప్రభుత్వానికి నేను విస్తున్న సవాల్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అసలు ఉయ్యాలవాడి నరసింహారెడ్డి కథని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మన చరిత్రలో చాలా వెనక్కి వెళ్ళాలి. 1565 వరకు మన దక్షిణ భారతదేశం విజయనగర సామ్రాజ్య పరిపాలన ఉండేది. ఆ కాలంలో ప్రతి 100 నుండి 200 గ్రామాలకి ఆ ప్రాంతానికి చెందిన బాగా పలుకుబడి ఉన్న ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని పాలిగాడిగా హోదానిచ్చి ఈ గ్రామాల్ని పాలించే నాయకుడిగా నియమించేవారు. పాలిగాడ్ అంటే ఒక సామంతరాజు అని అర్థం. 1560 తర్వాత దక్షిణ భారతదేశం బామ్నీ సుల్తాన్ల చేతిలోకి వచ్చింది. 16వ శతాబ్దంలో ఇండియాకి వర్తకం పేరుతో బ్రిటిష్ వారు ఎంటర్ అయ్యారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళకి ఫ్రాన్స్ వాళ్ళకి మధ్య ఆధిపత్య పోరు నడిచింది. కానీ బ్రిటిష్ వాళ్ళే ఆధిపత్యాన్ని గెలుచుకున్నారు. 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఇండియాని శాసించడం మొదలుపెట్టారు. ఒక్కో ప్రాంతం పైన ఆధిపత్యం సంపాదించుకుంటున్నారు. మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి వీరుడు బెంగాల్కు చెందిన నవాబు సిరాజుద్దౌలా. ఇది జరిగింది 1757లో. కానీ అతని బంధువులే రాజకాంక్షతో సిరాజుద్దౌలా తలని నరికి బ్రిటిష్ వాళ్ళకి బహుమానంగా ఇచ్చారు. అతను మరణించినప్పటికీ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తిగా అతడు నిలిచిపోయాడు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ని బేస్గా చేసుకొని నార్త్ ఇండియాని శాసించేవారు. దక్షిణ భారతదేశం మాత్రం మైసూర్లోని హైదర్ అలీ ఇంకా నిజాం నవాబు ఈ ఇద్దరు కంట్రోల్లో ఉండేది. హైదర్ అలీని అడ్డు తొలగిస్తే సౌత్ ఇండియా వాళ్ళ కంట్రోల్లోకి వస్తుందని భావించి హైదర్ అలీ పైన యుద్ధానికి వచ్చారు. కానీ హైదర్ అలీ తన కొడుకు టిప్పు సుల్తాన్తో కలిసి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టారు. ఇలా 3 సార్లు తరిమి కొట్టారు.
కానీ విజయం ఎప్పుడు ఒకవైపు ఉండదు కదా. 1799లో బ్రిటిష్ వాళ్ళు నిజాం నవాబు ఇంకా మరాఠా పెష్వాలు ముగ్గురు కలిసి హైదర్ అలీని టిప్పు సుల్తాన్ని ఓడించారు. ఇక దక్షిణ భారతదేశం బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళింది. విజయనగర సామ్రాజ్యం ఇంకా బామ్నీ సుల్తాన్ల పాలన పోయినప్పటి నుండి పాలిగాళ్ళు స్వయం పాలన చేసేవారు. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పాలిగాళ్ళకి నెలకి వాళ్ళ ప్రాంతం మెయింటెనెన్స్ కోసం తర్జరీ కింద కొంత అమౌంట్ని ఇస్తూ అక్కడ ల్యాండ్స్ అన్ని స్వాధీనం చేసుకొని రైతుల చేత బలవంతంగా పన్ను వసూలు చేసే బాధ్యతని పాలిగాళ్ళకి అప్పగించింది. అప్పట్లో దాదాపు 80 మంది పాలిగాళ్ళు ఉండేవారు. కొంతమంది బ్రిటిష్ వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకొని జీవిస్తున్నారు, కానీ మరికొంతమంది మాత్రం ఒప్పుకోలేదు. ఒప్పుకొని వాళ్ళని బంధించి గుత్తికోటలో పెట్టారు. 1801 సంవత్సరంలో రైతులు ఈ పన్నును కట్టలేక తొర్నకల్లు అనే గ్రామం ప్రజలు బ్రిటిష్ వారికి ఎదురు తిరిగారు. వెంటనే వారందరినీ బ్రిటిష్ వారు చంపేశారు. ఇక సహించలేక 1839లో కర్నూలు నవాబు వహాబీ బ్రిటిష్ వాళ్ళపైన పోరాటం చేస్తూ బందీ అయ్యి కుట్ర వల్ల చంపబడ్డాడు. ఎదురు తిరిగిన పాలిగాలని బంధించి వాళ్ళ కుటుంబాలకి ఎంతో కొంత భరణం ప్రతి నెల బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేవారు. ఇలా బంధింపబడ్డ కడప జిల్లా జమ్మలమడుగు నుంచి కర్నూలు జిల్లా కొయ్యలకుంట్ల వరకు ఉన్న 60 గ్రామాల్ని పాలిస్తున్న పాలిగాడు జయరామరెడ్డి. ఈ జయరామరెడ్డి తన చెల్లెలి కొడుకుని దత్తత తీసుకున్నాడు. అతని పేరే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.